మరొక మాట చూడండి దయచేసి, మరొక మాట మీరు చూడగలిగితే రోమపత్రిక మరి 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం. చూశారా, మానవుడు చివరికి పాపము చేస్తూ 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 దేనికి సంపాదించుకున్నాడంటే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రేమైన దేవుని వర్లరా, పావురం చూడండి, తన శరీరములో ఒక మంచి పదార్థాన్ని బట్టి తనకు తాను శుద్ధి చేసుకుంటుంది, అది శుభ్రత కనబడుతుంది. అయితే మానవుడిలో చూడండి, పాపం ఉంది. ఆ పాపము ఎక్కడికి తీసుకెళ్ళిందంటే మరణానికి త్రావ తీసింది, మరణానికి ఆ మానవునికి నడిపిస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, మరొక మాట, మంచి మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా. ఇక్కడ గమనించండి, మానవుడు ఎలా చనిపోయాడంటే మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చనిపోయాం. చూడడానికి బతికి ఉన్నాం కదా. బైబిల్ చెప్తున్న ఒక మాట, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నువ్వు జీవించుతున్నావని పేరు మాత్రం నీకు ఉంది కానీ నీవు మృతుడవే, నువ్వు చనిపోయిన వాడవే. చూశారా, మానవుని స్థితి ఏ స్థితికి వచ్చేసిందంటే ఏదైతే దేవుడు ఆజ్ఞను మీరిపోయాడు, మానవుడు మీరిపోయాడో, పాపము చేశాడో, ఏదైతే దేవుడు చేయవద్దని చెప్పాడో దాన్ని చేసి మానవుడు పాపిగా మారిపోయాడు. ఈ పాపం ఎక్కడి వరకు నడిపించిందంటే మరణానికి నడిపించింది. ప్రేమైన దేవుని వర్లరా, మరణానికే కాదు, మరొక మాట మీరు చూడగలిగితే అదే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. గమనించండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ గమనించండి, ప్రభు చెప్తున్నాడు, ఏ భేదము లేదు, కుల మత జాతి వర్గము భేదము లేదు. అమెరికా అని, లండన్ అని, జపాన్ అని, ఇండియా అని, ఇలాంటి ఏ రాష్ట్రాలు ఏది తేడా లేదు. ప్రతి మానవుడు పాపిగా మారిపోయి దేవుని మహిమకు దూరం అయిపోయాడు. ఈరోజు చాలామంది వస్త్రదానాలు, నేత్రదానాలు, రక్తదానాలు, కిడ్నీ దానాలు, నేను ఈ దానాలు చేస్తే నాకు పుణ్యం వస్తుంది, నేను పరిశుద్ధుడు అవుతాను, నేను దేవుని రాజ్యానికి అవలీలగా నేను వెళ్ళగలను అని చెప్పి మానవుడు డబ్బు దానము, వస్త్రదానము, నేత్రదానము, రక్తదానము దానాలు చేస్తూ బతికేస్తున్నాడు. అయితే ప్రభు చెప్తున్నాడు ఒక మాట, అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారము అయితిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. ఇక్కడ గమనించండి, మనందరము ఎలాంటి వారంటే అపవిత్రమైన వాళ్ళము. మనలో మంచితనము లేదు, మనలో పరిశుద్ధత లేదు, మనలో నీతి లేదు, న్యాయం లేదు, మనలో అన్యాయము కనపడుతుంది, మనలో పాపము కనపడుతుంది. ఇక్కడ గమనించండి, మనిషి పండ్ల దానం చేయడము, వస్త్రదానం చేయడము, రక్తదానం చేయడము, డబ్బు దానం చేయడము, దాన ధర్మాలు చేయడము, దీని ద్వారా మన నీతిమంతులం అంటే ప్రభు చెప్తున్నాడు, మీ నీతి కార్యాలు నా దృష్టికి ఎలా ఉన్నాయంట, మురికి గుడ్డ. మురికి గుడ్డ ఇంట్లో ఉంటుందా, బయట ఉంటుందా చెప్పండి? బయట ఉంటుంది. అలాగే మురికితో ఉన్న అంటే పాపముతో నిండిన వాడు పరలోకములో ఉండడు, నరకములో ఉంటాడు. ప్రేమైన దేవుని వారలారా, చూశారా, ఇది మన పరిస్థితి.